హలో ఆల్. ఈ వీడియోలో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చిన మ్యాన్ వర్సెస్ బేబీ చాప్టర్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఎవరు యాక్ట్ చేశారో రావన్ అట్కిన్సన్, అదే భయ్య మిస్టర్ బీన్లో చేశారు కదా ఆ పర్సన్ అనమాట. సో అందువల్ల ఈ సిరీస్ చూడాల్సి వచ్చింది, లేదంటే నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతును. టోటల్గా చాప్టర్ 1లో 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 మినిట్స్ లోపే డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ట్రెవర్ క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్న టైంలో అనుకోకుండా తన ఇంటి దగ్గర ఒక బేబీ అయితే దొరుకుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ నైట్ అఖండ 2 ప్రీమియర్స్ పడితే వెళ్తాను, మరి చెప్పలేము, ఇంకా కోర్టులో కేసు అయితే నడుస్తుందంట. సో షో పడితే వెళ్తా, లేదంటే చెప్పలేము. ఓకే, ఇన్ కేస్ షో రన్ అయితే మాత్రం నైట్ రివ్యూ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసండి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ మిస్ అయినా అక్కడైతే మిస్ అవ్వరు. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నాట్ ఫర్ ఆల్ భయ్య, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా కిడ్స్ ఏదైనా సిరీస్ చూద్దాం సరదాగా టైం పాస్ కనుకుంటే ట్రై చేయండి భయ్య. నాకైతే నచ్చలేదు, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 7 ఉన్నాయంటే ఆ లాస్ట్ 4th ఎపిసోడ్ కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. 4th ఎపిసోడ్ మాత్రమే, అంటే వాళ్ళు అప్పటిదాకా చేసిన సెటప్ కి దానికి గట్ట కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఓకేగా వెళ్తుందంటే 4th ఎపిసోడ్ మాత్రమే. అది కూడా హెవీ అని చెప్పను కానీ యా ఇట్ వాస్ గుడ్, అంతే టైం పాస్ అయింది 4th ఎపిసోడ్ వరకు. ఇంకెంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అండ్ రైటింగ్స్ లోనే నాకు ఎత్తిపోయింది మొత్తం అంతా కూడా. ఎందుకంటే అసలు న్యాచురల్ స్టోరీ లైన్ అయితే కాదు భయ్య, చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ స్టోరీ లైన్ అనమాట. ఒక కిడ్ని ఒక డోర్ దగ్గర వదిలేయడం, అదేమో మెయిన్ లీడ్ క్యారెక్టర్ తీసుకోవడం, దాని తర్వాత నుంచి జరిగే ప్రాసెస్ అంతా కూడా ఈవెన్ డైలాగ్స్ దగ్గర నుంచి సీన్ టు సీన్ వరకు కూడా ప్రతిదీ ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఏదో సెటప్ చేస్తున్నట్లు బలవంతంగా క్రియేట్ చేస్తున్నట్టు ఉంటుందే తప్ప ఒక న్యాచురల్ ఫ్లో అంటూ ఉండదు. వీళ్ళు ఎలాగో సిరీస్ తీద్దామని డిసైడ్ అయ్యారు. అప్పుడు డ్రామా సిరీసే కదా ఎలాగో, సో డ్రామాని ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, అందులో తప్పే ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ అయితే అస్సలు తీసుకోలేదు. రైటింగ్స్ అయితే చాలా వర్స్ట్ గా అనిపించాయి నాకైతే. అంటే సీన్ టు సీన్ రైటింగ్స్ అన్నవి మీకు ఏదో స్కిప్ అయిపోతున్నట్టు, ఏదో కట్ చేస్తున్నట్టు, జంప్ కట్స్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప న్యాచురల్ ఫ్లో అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల నేను క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వలేకపోయాను, ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, అస్సలు నచ్చలేదు నాకు అదంతా కూడా. మెయిన్ లీడ్ క్యారెక్టర్లో ఉన్న డిఫెక్ట్స్ అయితే వరస్ట్ అంతే. మనోడికి ప్రాబ్లం రావక్కర్లేదు, మనోడే తెచ్చిపెట్టుకుంటాడు అన్నమాట. అంటే ఆ క్యారెక్టర్ అలాంటిదంటే అలా కాదు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏజ్డ్ క్యారెక్టర్ అది. సో జీవితం చాలా చదివేసి ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి సిల్లీ పనులు చేస్తున్నాడు అంటే నాకు చూడడానికి వర్క్ అవ్వలేదు. కావాలని కామెడీ క్రియేట్ చేసుకోవడానికి, కావాలని డ్రామాని ఎదరికి తీసుకెళ్ళడానికి కొన్ని మూమెంట్స్ కూడా క్రియేట్ చేస్తుంటారు. అవి కావాలని పెట్టుకున్నట్టు ఉంటుంది తప్ప ఏదో స్టోరీలో వెళ్తున్నట్టు అయితే ఉండదు. నాకు అందుకే అసలు సిరీస్ అనేది వర్కౌట్ అవ్వలేదు. పైగా దీనికి మళ్ళీ చాప్టర్ 1 చాప్టర్ 2 ఎందుకు? వై వదిలేస్తే ఒక దాంతో పోద్ది కదా. డ్రామా సిరీసే కదా, ఇది ఏమన్నా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీసా? లేదు కదా. డ్రామా సిరీస్ కూడా చాప్టర్ 1 చాప్టర్ 2 ఏంటో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్ వాడి మీద చిరాకు వచ్చింది నాకు ఇది చూడడమే ఎక్కువ అనిపించింది. అలాంటిది మళ్ళీ ఈ చాప్టర్ 1 ఏంటో చాప్టర్ 2 ఏంటో. నేనైతే చాప్టర్ 2 వచ్చినా చూడను, ఎందుకంటే చాప్టర్ 1 నచ్చలేదు కాబట్టి చాప్టర్ 2 చూడను భయ్య. సో మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే నేను సింపుల్ చెప్పేస్తా, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అనమాట. వాళ్ళకి బాగా నచ్చచ్చేమో చెప్పలేము, అండ్ కుదిరితే ఫ్యామిలీస్ కూడా నచ్చచ్చు. నాకైతే నచ్చలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు నన్ను జడ్జ్ చేయొద్దు, మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, మీ ఇష్టం, మీ ఒక్క. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.